నమస్కారం. హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్మ. సనాతన ధర్మ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మార్చి 8, 2024 నుండి నవగ్రహాలలో ప్రధానమైనటువంటి 4వ గ్రహము బుధ గ్రహము మీనరాశిలోకి ప్రవేశించడము జరిగింది. బుధునికి మీనరాశి జ్యోతిష శాస్త్రం ప్రకారము నీచ స్థానంగా చెప్తారు. ఇక్కడ బుధుడు ఈ మీనరాశిలో మార్చి 8 నుంచి మార్చి 28వ తేదీ వరకు, అనగా సరిగ్గా 20 రోజుల పాటు మీనరాశిలో ఉంటాడు. బుధుడు మీనరాశిలో ఉండడంతో పాటు బుధుడు మీనరాశిలో నీచపడము, దీంతో పాటు బుధుడు రాహువుతో మీనరాశిలో కలవడము, ఈ రెండింటి కలయిక కారణంగా 12 రాశుల్లో ఉన్నటువంటి 6 రాశుల వారికి రాజయోగం పట్టేటువంటి సూచనలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ఈ విషయం చెప్తోంది. ఏంటా 6 రాశులు తెలుసుకుందాం. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, కుంభం, మీనం. ఈ 6 రాశుల వారికి బుధగ్రహ నీచ స్థానం వలన ఇప్పుడు 8 నుంచి 28 వరకు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఇందులో మిథున కన్య రాశుల వారికి బుధుడు అధిపతి అవుతాడు. అధిపతి అయినప్పటికీ కూడా కేంద్ర స్థానంలో ఉన్నందువలన నీచభంగం అనేటువంటిది జరిగింది. ఈ నీచ బుధుడు రాహువుతో కలవడం వలన రాజయోగంతో కూడినటువంటి ధనయోగము ఇప్పుడు చెప్పినటువంటి ఈ 6 రాశుల వారికి పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ స్థితి ఎప్పటి వరకు ఉంటుంది? మార్చి 8 నుంచి మార్చి 28వ తేదీ వరకు, అనగా 20 రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. అంటే ఆర్థికమైనటువంటి అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి. ఒక్కొక్క రాశి వారి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి. వృషభ రాశి వారికి ధనాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో నీచపడినప్పటికీ కూడా రాహువుతో చేరడం వలన తప్పకుండా ధనయుగము, లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. వృషభ రాశి వారికి ఈ చెప్పినటువంటి రోజుల్లో ధనకాంక్ష పెరిగి అనేక విధాల సంపాదన పెరుగుతుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. లాభదాయకమైనటువంటి పరిచయాలు ఈ సమయంలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ధన లాభాలు వృషభ రాశి వారికి చేకూరుతాయి. అనారోగ్యం నుంచి కోలుకొని ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టమైనటువంటి ప్రాంతాల యొక్క సందర్శన కూడా ఈ సమయంలో చేస్తారు. శుభ వార్తలు వింటారు. శుభకార్యాల కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కూడా జరుగుతుంది. వివాహం కానటువంటి వారికి కూడా మంచి సమయంగా మనము చెప్పుకోవచ్చు. అన్నింటా లాభదాయకంగా ఉండే అవకాశాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి బుధుడు దశమ కేంద్రంలో నీచపడినప్పటికీ కూడా అది భంగమయ్యింది. ఫలితంగా నీచభంగ రాజయోగం అనేటువంటి యోగము మిథున రాశి వారికి ఏర్పడింది. మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో గతంలో ఎన్నడూ లేనంత పురోగతి ఈ సమయంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. జీతము విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. రాబడి అధికంగా ఉంటుంది. సంపద విపరీతంగా పెరుగుతుంది. ఈ నెల చివరి వరకు, మార్చి 28 వరకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమమైనటువంటి ఉద్యోగాన్ని పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం మారాలి అనుకునేటువంటి వారికి మాత్రం ఇది చాలా మంచి సమయం అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో బుధ రాహువులు కలవడం వలన విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా ఫలిస్తాయి. విదేశీ సొమ్ము అనుభవించేటువంటి యోగం కలుగుతుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు సైతము విదేశీ ఆఫర్లు పుష్కలంగా లభించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. పితృమూలకమైనటువంటి ధన ప్రాప్తి కూడా ఈ సమయంలో కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనబడుతుంది. ఇష్టమైనటువంటి ఆలయాల సందర్శన చేస్తారు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతి. మిథున కన్యా రాశుల వారికి 7వ స్థానంలో నీచభంగం జరిగినప్పటికీ కూడా అది రాజయోగంగా ఏర్పడుతుంది కన్యా రాశి వారికి. దీని వలన వృత్తి ఉద్యోగాలలో ప్రాభవం పుష్కలంగా పెరుగుతుంది. వ్యక్తిగతంగా గౌరవ మర్యాదలు పుష్కలంగా పెరుగుతాయి.
మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వ్యక్తిగతమైనటువంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ధన ధాన్య వస్తు లాభాలు పెరుగుతాయి. ఏ పని చేపట్టినా లాభం ఉంటుంది. వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం పుష్కలమైనటువంటి లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి ధనస్థానంలో బుధ రాహువులు కలవడం వలన ఈ రాశి వారికి సంపాదన, ధనము, ఆదాయము, రాబడి విపరీతంగా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. రావాల్సినటువంటి బాకీలు వస్తాయి. నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అన్నింట ఆర్థిక లాభము పుష్కలంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారము, వృత్తి అన్నింట్లో కూడా ధన సంపాదన అధికంగా పెరగడంతో పాటు పుష్కలమైనటువంటి రాబడి కూడా వ్యాపారస్తులకు ఉంటుంది. ధన సంబంధంగా ఎలాంటి ప్రయత్నాలు చేపట్టేకి కూడా వాటన్నింటిలో విజయం పొందగలుగుతాయి. మీరు మాట్లాడేటువంటి మీ మాటకి సంఘంలో విలువ పెరుగుతుంది. మీరు చేసేటువంటి పనికి విలువ పెరుగుతుంది. అంటే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబం అంతా కూడా సుఖశాంతులతో ఉంటారు. ముఖ్యంగా వ్యాపారాల్లో ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు విజయవంతంగా సాగుతాయి. ఆరోగ్యం కూడా చాలా. తర్వాత మీనరాశిలోకి బుధుడు ప్రవేశించడం ద్వారా బుధుడికి మీనరాశిలో నీచభంగము జరగడం కలిగింది. మీనరాశి వారికి బుధగ్రహ నీచభంగం జరగడం వలన అదృష్ట యోగము, రాజయోగము తలుపు తట్టేటువంటి అవకాశాలు కలుగుతాయి. ధనయోగం కలుగుతుంది. సామాజికంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు, అవి లాభదాయకమైనటువంటి పరిచయాలుగా మారతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు, పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు ఇబ్బడిగా పెరిగేటువంటి అవకాశం మీనరాశి వారికి ఉంటుంది. సంఘంలో హోదా అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి అంటే మీనరాశి వారికి విదేశాలలో ఉన్నటువంటి వారితో పెళ్లి సంబంధం ఖాయమయ్యేటువంటి అవకాశాలు అవివాహితులకు ఈ సమయంలో జరిగేటువంటి అవకాశము ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగులకు కూడా విదేశాల నుంచి మంచి ఆఫర్లు పుష్కలంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారు ఆచరించేటువంటి ఉద్యోగమే కానివ్వండి, వృత్తి కానివ్వండి, వ్యాపారమే కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, వాటన్నింటిలో కూడా బుధుని యొక్క ఫలితం వలన చక్కని వృద్ధి, లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. జీతంలో ఉన్నతి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ మీనరాశి వారు అనుకునేటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు కలుగుతాయి. సో మార్చి 8 నుంచి మార్చి 28, 2024 వరకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ 6 రాశుల వారికి రాజయోగము పడుతుంది అని జ్యోతిష శాస్త్రం వల్ల తెలుస్తుంది. మీరు చేయాల్సిందల్లా నా రాశి చాలా బాగుంది కదా అని ఇంట్లో కూర్చోకుండా ప్రయత్నం పురుష లక్షణం. మీరు ఆచరించాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీరు కష్టపడి ఆచరించండి. తద్వారా దైవానుగ్రహంతో మీరు చేపట్టేటువంటి పనులన్నింటా కూడా మీకు విజయం లభిస్తుంది. ఇకపోతే ఇప్పుడు ఇందులో లేనటువంటి మిగతా రాశుల వారు ఎవరైతే ఉన్నారో ఆయా రాశుల వారు మార్చి 28వ తేదీలోపు బుధగ్రహ సంబంధమైనటువంటి హవనము ఆచరించుకొని బుధవారం రోజున ఈ హోమం బుధవారం రోజునే ఆచరించి పెసర్లను దానం చేస్తే కనుక ఈ రాశులకు పట్టినటువంటి యోగంలో కొంత యోగము మిగతా రాశుల వారికి కూడా కలిగేటువంటి సూచనలు ఉంటాయి. బుధగ్రహము అనుగ్రహిస్తుంది కనుక మిగతా రాశుల వారందరూ కూడా ఏదైనా ఒక బుధవారం రోజున ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఆచరించండి. ఈ విషయం గురించి వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఉంది, ఫోన్ చేయండి. మీకు ఇంకా పూర్తి సమాచారాన్ని నేను వ్యక్తిగతంగా మీ జాతకాన్ని బట్టి తెలియజేస్తాను, పరిహారాలను మీకు అందజేస్తాను. ఇది నేటి టాపిక్. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. గ్రహబలం, గృహబలం, ముహూర్త బలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.